నమస్కారం, మీరు చూస్తున్నారు HN9 టీవీ. తిరుపతి జిల్లా నాయుడుపేటలోని శ్రీ వేమ ప్రైవేట్ డిగ్రీ కాలేజీ నందు ఆ కాలేజీ ఉపాధ్యాయులు మరియు విద్యార్థులతో కలిసి సూలూరుపేట ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య రిపబ్లిక్ డే వేడుకలను జరుపుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రతి విద్యార్థి బాగా చదువుకొని ఉన్నత స్థాయికి చేరినప్పుడే అభివృద్ధి చెందిన దేశంగా భారత్ ముందుంటుందని విద్యార్థులకు ఎమ్మెల్యే సూచించారు. అగ్రదేశాల సరసన ఇండియా చేరాలంటే యువత మేధాశక్తితోనే సాధ్యమని ఎమ్మెల్యే కిలివేటి విద్యార్థులకు తెలిపారు. మహాత్మా గాంధీ దేశానికి స్వాతంత్ర్యం అందిస్తే ప్రజలకు స్వేచ్ఛా జీవితాన్ని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం ద్వారా స్వేచ్ఛను అందించారని ఆయనను కిలివేటి కొనియాడారు. ఈ కార్యక్రమంలో శ్రీ వేమ కాలేజ్ కరెస్పాండెంట్ మనోహర్ రెడ్డి అధ్యక్షతన నిర్వహించగా పలువురు నాయకులు, ఆ కాలేజీ విద్యార్థులు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. ముఖ్యంగా విద్యార్థులు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి మనోహర్ రెడ్డి గారు, ఈ కరెస్పాండెంట్ గారు చాలా చక్కగా ఈ భారతదేశం గురించి, మన సూలూరుపేట ప్రాముఖ్యత గురించి, మన జిల్లా ప్రాముఖ్యత గురించి అన్నీ కూడా విపులంగా మీకు చెప్పడం జరిగింది. ఆయన మాటల్లో ఒకటి చెప్పారు, భారతదేశం అభివృద్ధి చెందుతున్న దేశం అని. అభివృద్ధి చెందే దేశాలు అంటాం, మనమేమో అభివృద్ధి చెందుతున్న దేశంగా మనం ఇప్పటికీ పిలువబడతాం. కారణం ఏంటంటే ముందు అభివృద్ధి చెందిన దేశం అనడానికి ఇంకా మనము ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉంది, ప్రయాణం చేయాల్సిన అవసరం ఉంది. దాన్ని సాధికారత చేసుకోవాల్సిన అవసరం. దానికి ముఖ్యంగా మీరే ఈరోజు విద్యార్థులు గొప్పగా చదువుకుని మీ యొక్క లైఫ్లో గొప్పగా స్థిరపడితే, మీరు ఆర్థికంగా బాగా నిలదొక్కుంటే, ఆర్థిక స్వావలంబన ఏర్పాటు చేసుకుంటే, మనం కూడా ఆర్థికంగా ఎప్పుడైతే నిలబడతామో అప్పుడే రేపు మనం కూడా భారతదేశం అభివృద్ధి చెందిన దేశం అని అమెరికా, రష్యా, కాబట్టి చైనా లాంటి దేశాలతో మనం కూడా నిలబడతాం. మరి దానికి మీ యొక్క పంటన అవసరం. మీరు బాగా చదువుకోవాలి, బాగా విజ్ఞానవంతులు కావాలి, ఆర్థికంగా స్థిరపడాలి. ఈ రాష్ట్రాన్ని, ఈ దేశాన్ని మరి ఇండస్ట్రీలు కావచ్చు, టెక్నాలజీ పరంగా కావచ్చు, అన్ని రంగాల్లో కూడా ముందుకు తీసుకెళ్ళాలి. మనం ఈరోజు ఈ మధ్య చంద్రయాన్ పైన నార్త్ పోల్లో ఇచ్చేసామంటే ప్రపంచ దేశాల్లో మనం గర్వించదగ్గ విషయం. మనమే ముందు చంద్రుడి పైన నార్త్ పోల్ అడిగినట్టు మనమే. అది మీలాంటి విజ్ఞానవంతుల యొక్క ప్రతిభే ఇంకా గొప్పగా పోవాలంటే అందుకే మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.